అడవుల్లో అగ్నికీలలపై నింగిలోని ఉపగ్రహాలు పహారా కాస్తున్నాయి. కార్చిచ్చు పొగలు నింగిని తాకగానే సమాచారం పంపుతూ అప్రమత్తం చేస్తున్నాయి. అమూల్యమైన ప్రకృతి సంపద అగ్నికి ఆహుతి కాకుండా సేవలందిస్తున్నాయి. అడవుల్లో అగ్ని ప్రమాదాలకు పరిష్కారం చూపుతున్న ఉపగ్రహ సేవలపై ప్రత్యేక కథనం. అటవీ సంపదను క్షణాల్లో బుగ్గిపాలు చేసే కారు చిచ్చును అరికట్టే దిశలో అటవీ శాఖ సాంకేతికత సమకూర్చుకుంటోంది. ఫిబ్రవరి, మార్చి నెలల్లో రాష్ట్రంలోని అడవుల్లో పెరిగే అగ్ని ప్రమాదాల ముప్పు నివారణకు ఉపగ్రహ సాయం తీసుకుంటోంది. అడవుల్లో ఎక్కడ మంటలు చెలరేగినా అప్రమత్తం చేసేలా అటవీ శాఖ ఓ వ్యవస్థ ఏర్పాటు చేసింది. నాసాకు చెందిన MODIS SNPP ఉపగ్రహాలు అడవులపై నిఘా పెడతాయి. నింగికెగసిన అగ్ని కీలల పొగను ఉపగ్రహం సెన్సార్లు గుర్తించి ఆ ప్రాంతం వివరాలను హైదరాబాద్లోని నేషనల్ రిమోట్ సర్వీసింగ్ సెంటర్ కు పంపుతాయి. అక్కడి నుంచి జాతీయ అటవీ సర్వే సంస్థకు సమాచారం వెళ్తుంది. సంబంధిత అధికారులకు నేరుగా సంక్షిప్త సందేశం చేరుతుంది. ఫలితంగా తక్షణ నివారణ చర్యలు చేపట్టే వీలుంటుంది. అడవుల్లో అగ్నిని రాకుండా చేయడం, రెండోది వచ్చిన తర్వాత దాన్ని కంట్రోల్ చేయడం. ఈ రెండిట్లో కూడా మనకున్నటువంటి డేటాని అనాలిసిస్ చేసుకుంటే గత 4 సంవత్సరాల్లో చూస్తే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న అటవీలో ఉన్నటువంటి అగ్ని ఫిబ్రవరి 15 నుంచి మార్చి 15 దాకా ఎక్కువ కాలం వస్తుంది. సో పీక్ ఫైర్ సీజన్ ఆ పీరియడ్లో ఉంది. సో మనకి ఇన్ఫర్మేషన్ అంతా కూడాను కేంద్ర ప్రభుత్వం వారు ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళ ద్వారాను మోడీ శాటిలైట్ ద్వారా 24 గంటల్లో 6 సార్లు మనకి శాటిలైట్ సిగ్నల్స్ ఇస్తారు. ఈ శాటిలైట్ సిగ్నల్స్ దేహరాదూన్లో ఉన్న ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియాకి వచ్చి అది వచ్చిన తర్వాత 45 నిమిషాలకి అన్ని రాష్ట్రాలకి అందుతుంది. అలాగా మనకి ఆంధ్రప్రదేశ్లో గుంటూరులో ఉన్నటువంటి అరణ్య భవన్లో ఈ అగ్ని మానిటరింగ్ కేంద్రాన్ని పెట్టడం జరిగింది. తాజా వ్యవస్థ కోసం గుంటూరులోని కార్యాలయంలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశారు. కొన్నేళ్లుగా ప్రమాదాలు జరుగుతున్న తీరును బట్టి రాష్ట్ర అడవుల్లోని 100 ప్రాంతాలను సమస్యాత్మకంగా గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో నీటి వనరులు సమకూర్చుకోవడం వంటి ముందస్తు చర్యలు చేపడుతున్నారు. ముఖ్యంగా మనకు ఈ ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా నుంచి వచ్చే శాటిలైట్ ఇమేజెస్ ద్వారా ఎక్కడెక్కడైతే ఈ ఫైర్ పడుతుందో, అగ్ని పడుతుందో, సో ఆ పాయింట్స్ అవన్నీ కూడా రిజిస్టర్ అవుతాయి. కన్సర్న్డ్ ఫారెస్ట్ ఆఫీసర్స్ వాళ్ళ మొబైల్స్లోకి వెళ్తుంటుంది. సో దాన్ని వెంటనే వాళ్లకు మెసేజెస్ కూడా పంపడం జరుగుతుంది. మన ఆఫీస్ నుంచి కూడా మానిటర్ చేసి వాళ్ళకి ఆ DFOస్కు మెయిల్ ద్వారా పంపించడం జరుగుతుంది. వెంటనే వాళ్ళు ఆ అగ్నిని ఆర్పేసి దాన్ని ఎంత శాతము అక్కడ నష్టం జరిగింది, తర్వాత ఎంత మేర అడవికి అగ్ని గురైంది, ఇవన్నీ కూడా వెంటనే మాకు రిపోర్ట్ చేయడం జరుగుతుంది. తాజా వ్యవస్థ ఏర్పాటు తర్వాత అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య అడవుల్లో 107 ప్రాంతాల్లో ప్రమాదాలు జరిగితే 80కి పైగా ఘటనల్లో హుటాహుటిన స్పందించారు.